హలో అందరికీ మార్నింగ్ లేవగానే అయితే హాట్ వాటర్ తాగడం అయిపోయింది. ఇప్పుడైతే అందరి కోసము మిల్క్ అనేటివి కప్పులో అయితే యాడ్ చేస్తూ ఉన్నాను. కాఫీ కోసం అయితే కొన్ని మిల్క్ యాడ్ చేశాను. మా అమ్మాయికి ఇవ్వడం కోసం అయితే ఇంకొన్ని ఎక్కువగానే యాడ్ చేశాను. కూడా మార్నింగ్ స్మూతీ ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి నా కోసం కూడా కొన్ని మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను. ఈ మిల్క్ అనేటివి అయితే మాత్రము ఫుల్ ఫ్యాట్ మిల్క్ అనమాట. అందుకని నేను కొన్ని మిల్క్ యాడ్ చేసి కొన్ని వాటర్ కూడా మిక్స్ చేసుకున్నాను. స్మూతీ కోసం తీసి పెట్టినటువంటి మిల్క్లో అయితే కొన్ని డేట్స్ యాడ్ చేసుకోండి. కొంచెం అయితే ఫ్లాక్స్ సీడ్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. నాకైతే ఫ్లాక్స్ సీడ్స్ కనిపించలేదు, అందుకని పౌడర్ కనిపించిందని అయితే అది తీసుకొచ్చుకున్నాను. దీంతోపాటు సోక్ చేసుకున్నటువంటి చియా సీడ్స్ కొన్ని అయితే యాడ్ చేశాను. కొన్ని క్యాష్యూ నట్స్, కొన్ని ఆల్మండ్స్ అయితే కూడా యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని యాడ్ చేసి అయితే లిడ్ క్లోజ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకొంచెం సేపు అయితే సోక్ అవుతాయి అని చెప్పి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే కొంచెం స్మూతీ, కొన్ని అయితే పీనట్స్ బాయిల్ చేసుకొని తిందాము అనుకుంటున్నాను. నైట్ పడుకునే ముందే పీనట్స్ని అయితే వాటర్లో సోక్ చేసి పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే వాటిని అన్నిటిని నీట్గా తీసేసుకొని కుక్కర్లో అయితే యాడ్ చేసి ఒక 3 విజిల్స్ ఇచ్చేస్తే చాలు, చాలా మెత్తగా కుక్ అయిపోతాయి. వీటిలో అయితే నేను కొంచెమే సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ ఎక్కువగా యాడ్ చేశారు అనుకోండి అవి కొంచెం ఉప్పగా అనిపిస్తాయి తప్పనిచ్చి పీనట్స్ టేస్ట్ అయితే తెలియదు, అందుకని లైట్గానే యాడ్ చేశాను. ఇప్పుడైతే కుక్కర్ పెట్టేసి 2 విజిల్స్ లేదంటే 3 విజిల్స్ ఇచ్చేస్తాను. పీనట్స్ అయితే బాగా కుక్ అయిపోతాయి. అవి ఒక సైడ్ కుక్ అవుతూ ఉన్నాయి కదా, ఇప్పుడు టైం ఎందుకు వేస్ట్ చేయడము అని చెప్పి అయితే నేను వీటన్నిటిని నీట్గా సర్దేసుకుంటున్నాను. నైట్ అయితే ఇవన్నీ కడిగి పెట్టేసుకున్నాను కాబట్టి ఇప్పుడు వాటినన్నిటిని నీట్గా సర్దేస్తూ ఉన్నాను. సండే రోజు అయితే మాత్రము కడిగేదానికి గిన్నెలు అయితే ఎక్కువగా ఏమీ రావు, కొన్నే వస్తాయన్నమాట. అందుకని నైటే కడిగి పెట్టేసుకున్నాను. కడిగిన గిన్నెలన్నిటిని అయితే మాత్రము ఎక్కడ పెట్టాలో అక్కడైతే నీట్గా సర్దేసుకుంటాను. దానివల్ల అయితే నాకు మళ్ళీ తీసుకోవడానికి చాలా ఈజీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ మధ్య అయితే వాకింగ్ చేయక కొంచెం లావే అయిపోయాను అనమాట. దాంతోపాటు ట్రిప్కి కూడా వెళ్ళున్నాం కాబట్టి అక్కడైతే ఎండలు ఎక్కువగానే ఉన్నాయి. ఆ ఎండల కోసం అయితే రోజు ఒక ఐస్ క్రీమ్ వేసాము. దానివల్ల అయితే ఇంకొంచెం ఫ్యాట్ కూడా పెరిగింది. బఫెట్ కూడా వెళ్ళాం కాబట్టి ఫుల్గానే కుమ్మేసాము. అందుకని అయితే ఒక 2 kgs బాగానే పెరిగాను. వాకింగ్ చేసి అయితే ఆ 2 kgs కూడా తగ్గిద్దాము అని ఈరోజు వాకింగ్కి పోదాం అనుకుంటున్నాము. వాళ్ళిద్దరు అయితే ఇంకా రాలేదన్నమాట. ఇంకా నా టైం ఎందుకు వేస్ట్ అయిపోతుంది అని చెప్పి అయితే నా పనులు అయితే చేసుకుంటూ ఉన్నాను. వాకింగ్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చి నేనే వంట పనులన్నీ చేసుకోవాలి కాబట్టి ముందుగా ఇప్పుడు కొన్ని చేసి పెట్టుకొని వెళ్ళాము అనుకోండి, అప్పటికైతే కొంచెము శ్రమ అనేది తగ్గుతుంది అని చెప్పి అయితే ఇప్పుడే చేసి పెట్టేసుకుంటున్నాను. ఫ్రిడ్జ్లోంచి అయితే తీయాల్సినటువంటి వెజిటేబుల్స్ అన్నీ కూడా తీసేస్తూ ఉన్నాను. ఈరోజు అయితే వంకాయలు ఉన్నాయి, బెండకాయలు ఉన్నాయి, వీటితో పాటు మునక్కాయలు కూడా ఉన్నాయన్నమాట. వీటన్నిటితో వేసి అయితే కూరలాగా చేసేసుకోవాలి. నేను ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఏది కుక్ చేస్తానో మాకు నైట్కి కూడా అవే వచ్చేస్తాయి, మళ్ళీ అయితే ఏమీ కుక్ చేయను. ఈరోజు మునక్కాయతో గుత్తి వంకాయలాగా చేయమని చెప్పారనమాట. అందుకని కొన్ని మునక్కాయలు అయితే తీసి బయట పెట్టేసుకుంటూ ఉన్నాను. ఇవైతే ఫ్రోజన్ మునక్కాయలు కాబట్టి కొంచెం ముందుగానే బయట పెట్టాము అనుకోండి నీట్గా వస్తాయి. అందుకని ముందుగానే తీసి బయట పెట్టేస్తున్నాను. ఫ్రెష్గా ఉన్నటువంటి మునక్కాయలు అనుకోండి మనమే కట్ చేసుకుంటాం కాబట్టి అన్ని మునక్కాయలు ఒకే సైజు ఉండేలాగా కట్ చేస్తాము. ఈ మునక్కాయలు మిషన్ కటింగ్ చేసినట్టు అన్ని మునక్కాయ ముక్కలు అయితే మాత్రము డిఫరెంట్ సైజుల్లో ఉన్నాయన్నమాట. ఒకటి కూడా ఈక్వల్గా లేవు. ఒకటైతే చాలా పెద్దగా అనిపించింది, దాన్ని ఎందుకులే వేయడం అని చెప్పి అయితే తీసి మళ్ళీ లోపల వేసాను. ఈ వంకాయలు అయితే మాత్రం నాకు షాప్లో చూడగానే చాలా బాగా నచ్చాయన్నమాట. అందుకని అయితే తీసుకొని వచ్చాను. నేనైతే వంకాయలతో గుత్తి వంకాయ చేద్దాము అని అయితే తీసుకొచ్చాను. మా ఇంట్లో అయితే మాత్రము గుత్తి వంకాయ వద్దు, తాలింపు చెయ్యి అని చెప్పారు. అందుకని అయితే వాటిని నీట్గా కడిగేసి పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను. రోజు మా లంచ్ కోసం అయితేనేమో వంకాయ తాలింపు చేస్తున్నాను, మునక్కాయలు వేసి అయితే గుత్తి వంకాయ లాగా చేస్తున్నాను, బెండకాయలతో వేసి అయితే పులుసు లాగా పెట్టేస్తున్నాను అనమాట. ఆ అమ్మాయి అయితే మాత్రము గుత్తి వంకాయ ఉంది కదా, ఆ గ్రేవీ ఒకటే వేసుకొని తినేస్తుంది. కాకపోతే ఆమెకి ఇంకా ఫైబర్ లాంటిది ఏది వెళ్ళదు అని చెప్పి అయితే ఆమె కోసము బెండకాయ పులుసు వేస్తున్నాను. బెండకాయల పులుసు అయితే మాత్రము ఆఫ్టర్నూన్ పెట్టేస్తాను. నైట్కి అయితే గుత్తి వంకాయ గ్రేవీ వేసి పెడతాను. 1 టైం అయినా ఫైబర్ ఉన్నటువంటి ఫుడ్ తిన్నట్టు అయిపోతుంది అని చెప్పి అయితే ఇలా చేస్తున్నాను. స్టడే అయితే ఎలాగో చికెన్ ఫుల్గా వేసుంటాం కాబట్టి ఈరోజు ఫైబర్ అనేది కొంచెం ఎక్కువగానే వెళ్ళాలి, అందుకని ఎక్కువగానే కర్రీస్ చేస్తున్నాను. వెజిటేబుల్స్ కడిగినటువంటి వాటర్ వచ్చాయి కదా, ఆ వాటర్ని అయితేనేమో పక్కన పెట్టేసుకున్నాను. వాటిని అయితే తీసుకెళ్ళి చెట్లకి యాడ్ చేస్తాను. పుచ్చకాయ కూడా తీసుకొచ్చినాను అనమాట, దాన్ని కూడా అయితే నీట్గా వాష్ చేసేస్తున్నాను. వాష్ చేసి పక్కన పెట్టేసుకుంటాను. కొంచెం సేపు అయితే డ్రై అయిపోతుంది. అందులోనూ ఈరోజే మాకు ట్రాష్ పికప్ డే అనమాట. ఇప్పుడు నేను పుచ్చకాయని నీట్గా కట్ చేసి వచ్చేటువంటి తపకలను అయితే మాత్రము ట్రాష్లో వేసేస్తాను. ఈరోజే ట్రాష్ వెళ్ళిపోద్ది. అలా కాదు అంటే మాత్రము ఇంకా 1 వీక్ అంతా మాకు ట్రాష్ క్యాన్లోనే ఉండిపోద్ది. దానివల్ల అయితే వాటర్ అనేది కొంచెం ఎక్కువగానే బయట వస్తుంది, స్మెల్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఇది సమ్మర్ కాబట్టి అందుకని ఇప్పుడు మార్నింగ్ లేవగానే కట్ చేద్దామని అయితే పెట్టాను కడిగేసి. వాళ్ళైతే మాత్రం వాకింగ్కి వెళ్దామన్నారు, వెళ్ళేసి వచ్చిన తర్వాత అయితే కట్ చేస్తున్నాను. మాకు ట్రాష్ అయితే మాత్రం పికప్ చేసేది 7:30, 8కి అలా వస్తుంది అనమాట. ఈ మధ్యలో ఈ లోపల అయితే నేను వాకింగ్ కూడా వెళ్ళేసి వచ్చి ఇప్పుడైతే కట్ చేయడం కూడా స్టార్ట్ చేశాను.
ఇప్పుడు నీట్గా పుచ్చకాయని కట్ చేసి ఒక హాఫ్ మాత్రమే కట్ చేస్తాను, మిగతా హాఫ్ అయితే అలాగే కవర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సమ్మర్లో అయితే మాత్రం నేను వాటర్ తాగడం చాలా తక్కువగా అయిపోతుంది అనమాట. వింటర్లో అన్న అయితే హాట్ వాటర్ తాగుతున్నా కాబట్టి మంచిగా తాగాలి అనిపిస్తుంది, ఎక్కువగానే తాగేసేదాన్ని. ఈ సమ్మర్ రావడం వల్ల అయితే మాత్రము వాటర్ కూడా తాగాలి అనిపించలేదు, అందులోనూ ఏదో ఒకటి తింటూ ఉంటాం కాబట్టి వాటర్ తాగడానికైతే మాత్రము కరెక్ట్గా టైం అనేది కుదరడం లేదు నాకు. మార్నింగ్ అయితే మాత్రము 1 లీటరు లేదంటే 1.5 లీటర్ అయితే తాగేస్తూ ఉన్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ తర్వాత తాగేటువంటి వాటర్కి అయితే టైం ఉండడం లేదు. వాటర్ తాగే టైంలో అయితే మాత్రము ఐస్ క్రీమ్లు అలాంటివి వేసేస్తున్నాను అనమాట, అందుకని టైం సెట్ అవ్వలేదు. ఈ రోజు నుంచి అయితే మాత్రము కరెక్ట్గా టైం ఫిక్స్ చేసుకోవాలి అని అయితే డిసైడ్ అయ్యాను. మార్నింగ్ లేవగానే వాకింగ్కి వెళ్ళాము అనుకోండి, నాకైతే ఇంకా టైము సరిగానే కుదరదు అనమాట కూర్చోడానికి కూడా. రన్నింగ్ రేస్ లాగానే ఉంటుంది, అన్నీ నేను పనులన్నీ ఫాస్ట్గా ఫినిష్ చేసుకోవాలి. నా వంటంతా అయిన తర్వాత మాత్రమే ఇంక నేను కూర్చోగలుగుతాను. పుచ్చకాయని అయితే కట్ చేయడం అయిపోయింది, ట్రాష్ కూడా వేసేసాను. తర్వాత అయితే నేను షవర్ కూడా చేసి వచ్చాను. ఈరోజు మండే కాబట్టి ఇంకా దీపాలు కూడా తోమాలి కదా అని చెప్పి వాటిని కూడా అయితే తీసుకొచ్చేసాను. దీపాల్లో వచ్చినటువంటి ఒత్తులు అయితే మాత్రం నేను సపరేట్గా ఏమీ ఎత్తిపెట్టిన అనమాట, ట్రాష్లో వేసేస్తాను. ఇక్కడ నేను ఎక్కువ రోజులు ఎత్తిపెట్టా కానీ ఎక్కడ వేయాలో తెలియదు, అందుకని ఏ రోజుకి ఆ రోజు అయితే మాత్రము ట్రాష్లోనే వేసేస్తాను. దీపాలు దోమడం కోసం అయితే మాత్రము పీతాంబరి కొంచెం యాడ్ చేస్తున్నాను. దీంతోపాటు మనం కనుక సోప్ కూడా యాడ్ చేసి క్లీన్ చేస్తే ఏమవుతుందంటే నల్లగా అయిపోతుంది రియాక్షన్ వచ్చేసి. ఓన్లీ పీతాంబరి మాత్రమే యాడ్ చేసి రుద్దితే మాత్రము కలర్ అనేది చాలా బాగా వస్తుంది. ఒక 3-4 డేస్ అయినా కానీ అలాగే కనిపిస్తూ ఉంది. దేవునికి పూజ చేసి వచ్చిన తర్వాత అయితే మా అమ్మాయి కోసము ఇడ్లీలు కూడా పెట్టేస్తూ ఉన్నాను. ఆమెకి ఇడ్లీలు కూడా పెట్టేస్తే ఇంకో సైడ్ కుక్ అవుతూ ఉంటాయి. ఇంకా మా బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. మార్నింగే కుక్ చేసినాను కాబట్టి పీనట్స్ వాటిని కూడా అయితే బౌల్లో యాడ్ చేస్తూ ఉన్నాను. పీనట్స్ అయితే మాత్రము కొన్ని ఎక్కువగానే కుక్ చేస్తున్నాను, ఈ రోజుకి రావాలి, మా ఇద్దరికి రేపటికి కూడా రావాలి, అందుకోసమని ఎక్కువగానే కుక్ చేశాను. మనం ఏ ఫుడ్ తింటున్నా కానీ క్వాంటిటీ అయితే మాత్రము మెయింటైన్ చేయాలి. హెల్త్కి మంచిదని చెప్పారు కదా అని అయితే మాత్రము ఎక్కువగా తినేయకూడదు. మా ఇద్దరికి అయితే పీనట్స్ ఒక బౌల్లో యాడ్ చేశాను, మిగిలినటువంటి పీనట్స్ అయితే మాత్రము ఇంకో గిన్నెలో వేసేస్తున్నాను. దీన్ని తీసుకెళ్ళి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. రేపు మార్నింగ్ అయితే వీటిని ఇంకొంచెం సేపు హీట్ చేసుకొని అయితే తినేస్తాము. ఇప్పుడు ఇంకా నేను జ్యూస్ అయితే కూడా ప్రిపేర్ చేసేయాలి. నేనైతే మార్నింగే వాటర్ ఎక్కువగా తాగేస్తుంటాను కాబట్టి ఇప్పుడైతే నేను స్మూతీ ఇంకా ఈ పీనట్స్ రెండింటినీ అయితే కలిపి తినలేనమాట. ఏదో ఒకటి మాత్రమే తినగలుగుతాను, ఇంకోటి అయితే ఆఫ్టర్నూన్కి పెట్టుకుంటాను. స్మూతీ అయితే ఇప్పుడే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి అది ఇప్పుడే తాగేస్తే మంచిగా ఉంటుంది, ఇంకా ఈవినింగ్ దాకా ఉంటే అంత బాగుండదు అని చెప్పి అయితే ఫస్ట్ ఈరోజు నేను స్మూతీ మాత్రమే తాగేస్తాను. ఆఫ్టర్నూన్ అయితే స్నాక్ కింద పీనట్స్ తింటానమాట. దీంట్లో అయితే కొన్ని బ్లూబెర్రీస్ యాడ్ చేస్తున్నాను, కొన్ని అయితే స్ట్రాబెర్రీస్ కూడా యాడ్ చేస్తున్నాను. స్ట్రాబెర్రీస్ బ్లూబెర్రీస్ రెండు యాడ్ చేసి అయితే గ్రైండ్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే నేను స్మూతీని గ్లాసులో యాడ్ చేస్తున్నాను. నేనైతే దీనిలో 3 డేట్స్ మాత్రమే యాడ్ చేశాను. మీరు ఇంకా డేట్స్ ఎంత ఎక్కువగా యాడ్ చేసుకుంటే మీకు అంత స్వీట్నెస్ వస్తుంది, లేదు అంటే మీరు బనానా అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను యాడ్ చేసినటువంటి ఆ 3 డేట్స్కి అయితే మాత్రము స్వీట్నెస్ అనేది చాలా తక్కువగానే వస్తుంది. మార్నింగ్ స్వీట్ ఎక్కువగా తినకూడదు అని చెప్పి అయితే నేను అలాగే తాగేస్తాను. ఫస్ట్ 2 రోజులు అయితే కష్టంగా ఉంటుంది, తర్వాత అయితే మాత్రం అలవాటు అయిపోతుంది. మేము తినేసిన తర్వాత మా అమ్మాయికి అయితే కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టడం అయిపోయింది. ఆమె కోసం అయితే కూడా కొన్ని ఫ్రూట్స్ కూడా బయట పెట్టినాను. నా పీనట్స్ అయితే మాత్రం కవర్ చేసేసి అయితే పక్కన పెట్టేస్తున్నాను. అందరము బ్రేక్ఫాస్ట్ తినే టైంకి అయితే మాత్రము 9:30 అలా అయిపోతుంది. అప్పటి నుంచి అయితే నేను లంచ్ ప్రిపరేషన్ కూడా చేసేస్తాను. ఎంత ఫాస్ట్గా లంచ్ ప్రిపేర్ చేయడం అయిపోతే ఇంక నేను రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పి అయితే ఫాస్ట్గా వంట అయితే కూడా చేసేసుకుంటాను. మునక్కాయలతో వేసి అయితే గుత్తి వంకాయలాగా చేస్తున్నా కాబట్టి దానికోసం అయితే ఒక మిక్సీ జార్లో కొన్ని పీనట్స్ తీసుకోండి, కొంచెం ఆనియన్ పీసెస్, జింజర్ కొంచెము, గార్లిక్ కొంచెం తీసుకోండి, పచ్చి కొబ్బరిని అయితే కూడా కొంచెం యాడ్ చేసుకోండి, కొన్ని పీనట్స్ కూడా యాడ్ చేసుకోండి. వాటర్ ఏమీ యాడ్ చేయకుండా టమోటాలు వేసి అయితే గ్రైండ్ చేసేసుకోండి కొంచెం మెత్తగా వచ్చేంత వరకు. నేనైతే ఇక్కడ ఎండు కొబ్బరి లేదంటే పచ్చి కొబ్బరి అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే కొబ్బరి అనేది కొంచెం తక్కువగా యాడ్ చేసుకోవాలి. మీరు కొబ్బరి కనుక ఎక్కువగా యాడ్ చేశారు అనుకోండి అది మీకు మసాలా టేస్ట్ లాగా వస్తుంది, అందుకనైతే తక్కువగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోండి, దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకోండి, ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోండి, కొంచెం పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకోండి. ఆనియన్ పీసెస్ యాడ్ చేసి అయితే కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మునక్కాయ ముక్కలు కూడా అయితే యాడ్ చేసేయండి. నేనైతే మునక్కాయలు ఆల్రెడీ అప్పటి నుంచో బయట పెట్టినాను కదా, ఫాస్ట్గానే కుక్ అయిపోతాయేమో అని చెప్పి అయితే యాడ్ చేసాను అనమాట కుక్కర్లో, బయట ఏమీ అయితే కుక్ చేయలేదు. మునక్కాయ ముక్కలు యాడ్ చేసి కొంచెం సేపు బాగా కుక్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా పేస్ట్, దాన్ని కూడా అయితే యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడైతే దీనిలో వాటర్ ఎక్కువేమీ యాడ్ చేయకుండా మిక్స్ చేసుకుంటూ కొంచెం సేపు అయితే కుక్ చేసుకోండి. మసాలాలోంచి ఆయిల్ అయితే కొంచెము బయట వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. దీనిలో అయితే కొంచెం ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి కొంచెము, జీలకర్ర పొడి కొంచెము, గరం మసాలా కొంచెం అయితే యాడ్ చేసుకోండి.
ఈ మసాలా పౌడర్లు అయితే మాత్రం చాలా తక్కువగా యాడ్ చేసుకుంటేనే మీకు గుత్తి వంకాయ ఫ్లేవర్ అయితే వస్తుంది. ఎక్కువగా కనుక యాడ్ చేశారు అంటే చాలు అది మసాలా కర్రీ లాగా అయిపోతుంది. అందుకని తక్కువగానే యాడ్ చేసుకోండి. వీటన్నిటిని యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే కుక్ చేసుకోండి. మసాలాని కొంచెం బాగా కుక్ అయ్యేంత వరకు. మసాలా అయితే ఇంకో సైడ్ కుక్ అవుతుంది. ఇప్పుడైతే నేను బెండకాయ పులుసు కోసం అయితే కూడా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకున్నాను. దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆవాలు కొంచెము, జీలకర్ర కొంచెము, కొన్ని అయితే మెంతులు కూడా యాడ్ చేసుకొని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో అయితే కొన్ని గార్లిక్ పీసెస్ యాడ్ చేసుకోండి. తర్వాత కొన్ని ఆనియన్ పీసెస్ అయితే కూడా యాడ్ చేసుకోండి. పులుసులో అయితే మాత్రము ఆనియన్లు ఎక్కువగా ఉంటేనే చాలా మంచి టేస్ట్ ఉంటాయి. అందుకని అయితే నేను కొన్ని ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను. అందులోనూ నేను ఇక్కడైతే వైట్ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను కాబట్టి ఇవి కొంచెం స్వీట్గా ఉంటాయి. దీనివల్ల అయితే మనం దీనిలో బెల్లం లాంటిది కూడా ఏమీ యాడ్ చేయలేదు. నార్మల్గా చాలామంది పులుసులు చేసుకునేటప్పుడు కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటారు కదా, మనకైతే ఇక్కడ యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ మునక్కాయల్లో మసాలా కూడా బాగా కుక్ అయిపోయింది. దీనిలో అయితే కొంచెము కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. కరివేపాకు యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో అయితే ఒక స్మాల్ గ్లాసు వాటర్ అయితే కూడా యాడ్ చేసుకోండి. ఈ కర్రీకి అయితే మాత్రము ఎక్కువగా వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం వాటర్తోనే సరిపోతుంది అనమాట. వాటర్ యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని అయితే ఇంకొక 15 మినిట్స్ బాగా కుక్ చేసుకోండి. మునక్కాయలు అనేటివి అయితే మాత్రము బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేయాలి. ఇప్పుడైతే బెండకాయ పులుసు కోసం ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి కాబట్టి దీనిలో అయితే కొంచెం టమాటో ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను. ఎవరు అయితే బెండకాయ పులుసులో టమాటోలు యాడ్ చేయరు, ఓన్లీ చింతపండు యాడ్ చేస్తారు. మేమైతే కొంచెము పులుపు అనేది తక్కువగా తింటామన్నమాట, చింతపండుతో వచ్చే పులుపు. అందుకని అయితే కొంచెమే చింతపండు పులుపు యాడ్ చేస్తాను. అందుకని టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాను. టమాటోలు యాడ్ చేసిన తర్వాత దీనిలో ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి అయితే కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి అయితే కొంచెం సేపు కుక్ చేసుకోండి. టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు అయితే కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో అయితే మునక్కాయ కర్రీని కూడా ఒకసారి అయితే మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోండి, లేదంటే అడుగునంతా అంటేస్తుంది. ఈ వంకాయలు నాకు చూడగానే నచ్చాయి అని చెప్పాను కదా మీకు. ఇప్పుడైతే నేను కట్ చేసి కూడా లోపల ఎలా ఉన్నాయో మీతో అయితే షేర్ చేస్తున్నాను. చాలా అంటే చాలా లేత వంకాయలు. ఏ వెజిటేబుల్ అయినా సరే డార్క్ కలర్లో ఉంటుంది కదా, ఆ వెజిటేబుల్ తింటే మాత్రము మన హెల్త్కి చాలా మంచిది. వీక్లీ వన్స్ అయినా సరే మీరు వంకాయలు, బెండకాయలు, చిక్కుడుకాయలు లాంటివి అయితే తినడానికి ట్రై చేయండి. వంకాయలతో అయితే నేను ఇప్పుడు తాలింపు చేస్తున్నాను కాబట్టి వీటిని అయితే ముక్కల్లాగా కట్ చేసుకొని సాల్ట్ వేసుకున్నటువంటి వాటర్లో అయితే యాడ్ చేసాను. అప్పుడైతే నల్లగా పోకుండా ఉంటాయన్నమాట. వంకాయ ముక్కలు కనుక నల్లగా అయిపోయాయి అంటే చాలు వాటిలోంచి కరుణ అనేది వస్తుంది అనమాట. అందుకని అయితే ఇలా చేసుకోవాలి. ఇప్పుడు అయితే నేను ఇంత ముందుగా ఏమీ కట్ చేయను, అన్నీ ఒకేసారి కట్ చేసుకుంటూ అయితే స్టవ్ మీద యాడ్ చేస్తూ ఉండేదాన్ని. ఈరోజైతే 1 by 1 కర్రీ చేస్తున్నాను కదా, మొత్తం చూపించాలి అని చెప్పి అయితే కొంచెం ముందుగానే కట్ చేయాల్సి వచ్చేసింది. బెండకాయ ముక్కలు కూడా అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఈ గ్రేవీ బాగా కుక్ అయిన తర్వాత దీనిలో అయితే కొన్ని బెండకాయ ముక్కలు యాడ్ చేసుకోండి, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఆ గ్రేవీ అంతా బెండకాయ ముక్కలకు పట్టేలాగా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో అయితే కొంచెము చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోండి. నేను నానబెట్టినటువంటి చింతపండుతో అయితే మాత్రము చాలా ఎక్కువగానే పులుసు వస్తుంది. అందుకని అయితే కొంచెమే తీసుకున్నాను. మిగతా కొంచెం అయితే మాత్రము అలాగే తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. నెక్స్ట్ టైం ఏదైనా కర్రీ వేసుకుంటాను కదా, వాటిలోకి అయితే ఆ చింతపండులోంచి వచ్చే పులుపుని అయితే మళ్ళీ తీసుకొని యాడ్ చేసుకుంటాను. అలా కాదు అంటే దీపాల్లో ఉండడానికన్నా కానీ వాడేసుకుంటాను. చింతపండు పులుపు కూడా యాడ్ చేసిన తర్వాత ఇంకొంచెం అయితే వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని అయితే ఒక 20 to 30 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. బెండకాయ ముక్కలన్నీ బాగా కుక్ అయ్యేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి. దాన్ని కూడా అయితే అవతల స్టవ్ మీదకి పెట్టేశాను. మునక్కాయ ముక్కల్లో గ్రేవీ అయితే బాగా కుక్ అయిపోయింది, కానీ మునక్కాయ అయితే ఇంకా కొంచెం కుక్ అవ్వలేదు. ఇది ఫ్రోజన్ మునక్కాయ కదా, అందులో ఈరోజు నేను బయట కుక్ చేయకుండా యాడ్ చేశాను. అందుకని అయితే కొంచెం కుక్ అవ్వలేదు. ఇప్పుడైతే నేను కుక్కర్కి మూత పెట్టేస్తాను. కుక్కర్ మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు అలాగే పెడతాను. అంటే మనకు విజిల్ వస్తుంది అని తెలుస్తుంది కదా, అలా వచ్చేంత వరకు అయితే కొంచెం హీట్ చేస్తాను కుక్కర్ని. తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసి అలాగే వదిలేస్తాను. మునక్కాయ ముక్కలు కూడా బాగా కుక్ అయిపోతాయి. ఇప్పుడైతే నేను వంకాయ తాలింపుకి అయితే కూడా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాను. దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. రోజైతే నేను తాలింపులో పచ్చిశనగపప్పు ఏమీ యాడ్ చేయడం లేదు. రేపటికి ఉంటుందేమో అలా పచ్చిశనగపప్పు వేస్తే మంచిగా ఉండదు అని చెప్పి అయితే యాడ్ చేయలేదు. దీనిలో అయితే కచ్చాపచ్చాగా దంచినటువంటి గార్లిక్ పీసెస్ని కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత అయితే ఇప్పుడు దీనిలో వంకాయ ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను. మనం కనుక మూత తీసేసి వంకాయ ముక్కలు యాడ్ చేస్తే మాత్రము ఆయిల్ అంతా స్టవ్ మీదే పడిపోతుంది. అందుకని అయితే మూత కొంచెమే ఓపెన్ చేసి వంకాయ ముక్కలను అయితే కూడా దానిలో యాడ్ చేసాను. ఇప్పుడు ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత తీసేసి దీనిలో కొంచెం ఉప్పు, పసుపు అయితే యాడ్ చేసుకోండి.
ఈ వంకాయలు అనేది అయితే మాత్రము కొంచెం డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది ఈరోజు. నార్మల్గా అమెరికన్ వంకాయలు ఉంటాయి కదా, కొంచెం పెద్ద పెద్ద సైజులో, ఆ వంకాయలని వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడైతే కట్ చేసేసారేమో అనిపించింది నాకైతే మాత్రము. టేస్ట్ అయితే కూడా కొంచెం డిఫరెంట్గా వచ్చింది, కాకపోతే టేస్ట్ బాగుంది అని చెప్పి అయితే మేము తినేసామన్నమాట. ఇప్పుడు ఉప్పు పసుపు యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని అయితే మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వంకాయ ముక్కలను అయితే కుక్ చేసుకోండి. నాకైతే మాత్రము ఏ తాలింపు చేసా కానీ వంకాయ ముక్కలు కానీ బెండకాయ ముక్కలు కానీ అవైతే మాత్రం కనిపిస్తూ ఉండాలన్నమాట. ఎక్కువగా బజ్జీ అయ్యేంత వరకు అయితే కుక్ చేయను. 75% కుక్ అయిన తర్వాత అయితే దీనిలో కొంచెము కారం యాడ్ చేసుకోండి, పప్పుల పొడి కూడా అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి. ఈ పొడి అంతా వంకాయ ముక్కలకి పట్టేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోండి. నాకైతే పొడి అనేది కొంచెం ఎక్కువగా ఉండేలాగానే యాడ్ చేస్తాను, అప్పుడైతే మనం రైస్లో తింటున్నప్పుడు చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఈ పొడి వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు మూత పెట్టేసుకొని అయితే ఒక 2 మినిట్స్ అలాగే వదిలేస్తాను. అప్పటికైతే వంకాయ ముక్కలు కూడా ఫాస్ట్గా కుక్ అయిపోయి ఉంటాయి. టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది, పొడి పొడిగా వస్తుంది అనమాట తాలింపు అనేది కూడా. ఈ వంటలు చేస్తూనే పక్కన అయితే కూడా రైస్ కూడా కుక్ చేసుకున్నాను. రైస్ కూడా కుక్ అయిపోయింది, ఆల్మోస్ట్ వంటలు అయితే కూడా వచ్చేసాయి. ఒకసారి అయితే మీకు దగ్గర నుంచి కూడా నేను చేసినటువంటి రెసిపీలు మీతో షేర్ చేద్దాము అని చెప్పి అయితే ఇంతవరకు సర్వింగ్ బౌల్లోకి ఏమీ తీయలేదు, అలాగే పెట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే మీకు ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను. బెండకాయ పులుసు అయితే కూడా రెడీ అయిపోయింది. మునక్కాయతో చేసినటువంటి గుత్తి వంకాయ కూడా రెడీ అయిపోయింది. వంకాయ తాలింపు కూడా రెడీ అయిపోయింది అనమాట. వీటన్నిటిని అయితే ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లో తీసేసి పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చినటువంటి గిన్నెలను అయితే కడిగేయాలి. ఫస్ట్ ఏమో ఒకేసారి లంచ్ అందరం తినేసిన తర్వాత మిగిలినటువంటి గిన్నెల్ని సర్వింగ్ బౌల్లో తీద్దామనుకున్నాను. కాకపోతే ఇంకా చాలా టైం ఉంది తినడానికి అని చెప్పి అయితే ఇప్పుడే తీసేస్తున్నాను. ఇలా మనము సర్వింగ్ బౌల్లో తీసి పెట్టామంటే చాలు, కర్రీస్ అన్నీ చాలా ఫాస్ట్గా చల్లారిపోతున్నాయి. మనం కుక్ చేసినటువంటి ప్యాన్లో అలాగే ఉంచేసాము అనుకోండి, హాట్ అనేది అయితే మాత్రము చాలా ఎక్కువసేపే ఉంటుందన్నమాట. అందుకని ఫస్ట్ అలాగే ఉంచుదాం అనుకున్నాను. కాకపోతే ఇంకా అన్నీ చూడడానికి మంచిగా ఉండవు అని చెప్పి అయితే తీసేస్తూ ఉన్నాను. బెండకాయ పులుసు, ఈ మునక్కాయ కర్రీ ఇలాంటివి అయితే అదే ప్యాన్లో ఉంచినా కానీ ఏం కాదు, కానీ వంకాయ తాలింపు అయితే మాత్రము అదే ప్యాన్లో ఉంచేసి మూత పెట్టేస్తే చాలు, అదంతా కొంచెము ముద్దలాగా అయిపోద్ది అనమాట. అందుకని అయితే నాకు నచ్చదని ముందుగా తీసేసాను. ఈ వంటలన్నీ అయ్యేటప్పటికైతే 10:38 అయిపోయింది. ఇంతసేపు స్టవ్ దగ్గరే ఉన్నాను కదా, చెమటలు అయితే చాలా ఎక్కువగానే పట్టేస్తున్నాయి. అందుకనైతే ఇప్పుడు నేను గిన్నెలు లాంటివి ఏమీ కడగడం లేదు. మార్నింగ్ నుంచి అయితే పని చేస్తూనే ఉన్నా కాబట్టి ఇప్పుడైతే కొంచెం సేపు రెస్ట్ తీసుకొని వచ్చి తర్వాత అయితే గిన్నెలు కడుగుదాము అనుకున్నాను. ఇంక నేను వెళ్ళి కూర్చున్న వెంటనే ఆమె వచ్చి ఫ్రూట్స్ అని అడుగుతుంది అనమాట. అందుకని అయితే ఫస్ట్ ఆమెకి ఫ్రూట్స్ అయితే ఇచ్చేస్తూ ఉన్నాను. దాని తర్వాత వెళ్ళి అయితే 1 అవర్ రెస్ట్ తీసుకొని వచ్చాను. తర్వాత నాకు ఫస్ట్ అయితే అన్నం తినాలి అనిపించింది, అందుకని అయితే అన్నం అంతా తినేసాను. నా లంచ్ కోసం అయితే ఈరోజు బెండకాయ పులుసు, వంకాయతో తాలింపు, వైట్ రైస్ పెట్టుకొని అయితే తినేసాను. తర్వాత వాళ్ళకి కూడా లంచ్ పెట్టేసిన తర్వాత గిన్నెలన్నింటినీ అయితే నీట్గా వాష్ చేసుకున్నాను. మా కిచెన్ అంతా కూడా ఇప్పుడు నీట్గా క్లీన్ అయిపోయింది. టైం అయితే మాత్రము 12:30 దాకా అయిపోతుంది. ఇప్పటి నుంచి అయితే ఇంకా నాకు ఈవినింగ్ వరకు రెస్టేనమాట. 4:30 అలాంటి టైంలో అయితే మాత్రమే మళ్ళీ వాళ్ళకి స్నాక్స్ లాంటివి పెట్టాలి. ఈ వీడియోని అయితే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు.